దూరదర్శన్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా అలర్ట్ను చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పట్టాలెక్కిన వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ విశాఖపట్నం రైలును వర్చువల్ విధానంలో ప్రారంభించిన ప్రధాని, తెలుగు రాష్ట్రాలకు పండుగ కానుకగా వందే భారత్ రైలును అభివర్ణించిన నరేంద్ర మోదీ. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న 75వ ఆర్మీ దినోత్సవ వేడుకలు. సైనికుల త్యాగాలను వెలకట్టలేమన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి. బెంగళూరులో జరిగిన ఆర్మీ డే వేడుకల్లో పాల్గొన్న జనరల్ మనోజ్ పాండే, ఆత్మనిర్భరతలో భాగంగా సైన్యాన్ని ఆధునీకరిస్తున్నామన్న ఆర్మీ చీఫ్. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం. పోఖారా విమానాశ్రయంలో రన్వేపై ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన లోహ విహంగం. విమానంలో చిక్కుకున్న 72 మంది. తిరువనంతపురం వేదికగా మరి కాసేపట్లో భారత్, శ్రీలంక జట్ల మధ్య 3వ వన్డే మ్యాచ్. రిజర్వ్ బెంచ్ను పరీక్షించనున్న భారత్, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న లంకేయులు. ప్రపంచ హాకీ కప్ పోటీల్లో నేడు తలపడనున్న భారత్, ఇంగ్లాండ్ జట్లు. ఇప్పటికే స్పెయిన్పై గెలిచి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్న టీమిండియా. డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నాల మధ్య రాకపోకలు సాగించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు ఆదివారం మినహా ప్రతిరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాలను కలుపుతూ ప్రయాణించనుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ కానుకగా ఈ వందే భారత్ రైలును అందించడం జరిగిందన్నారు. ఇకపై 2 రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణంతో విలువైన సమయం ఆదా అవుతుందన్నారు. మారుతున్న దేశ భవిష్యత్తు అవసరాలకు ఓ ఉదాహరణగా ఈ రైలు నిలుస్తుందన్నారు. గడిచిన 8 ఏళ్లలో రైల్వే వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణల ఫలితాలే ఈ ఆధునికతకు అద్దం పడుతున్నాయని ప్రధాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తదితరులు పాల్గొన్నారు. ऐसा भारत जो अपने सपनों, अपनी आकांक्षाओं को लेकर अधीर है, हर हिंदुस्तानी अधीर है. ऐसा भारत जो तेजी से चलकर अपने लक्ष्य तक पहुंचना चाहता है. ये वंदे भारत एक्सप्रेस उस भारत का प्रतीक है जो सब कुछ श्रेष्ठ चाहता है, उत्तम चाहता है. ये वंदे भारत एक्सप्रेस उस भारत का प्रतीक है जो अपने हर नागरिक को बेहतर सुविधाएं देना चाहता है. ये वंदे भारत एक्सप्रेस उस भारत का प्रतीक है जो गुलामी की मानसिकता से बाहर निकलकर आत्मनिर्भरता की तरफ बढ़ रहा है. बीते 7-8 वर्षों में जो कार्य हमारी सरकार ने शुरू किए हैं, वो अगले 7-8 साल में भारतीय रेलवे का कायाकल्प करने जा रहे हैं. आज टूरिज्म को प्रमोट करने के लिए विस्टा डोम कोच है, हेरिटेज ट्रेन है, किसानों की उपज को दूर सुदूर के मार्केट तक पहुंचाने के लिए किसान रेल चलाई गई. माल गाड़ियों के लिए स्पेशल फ्रेट कॉरिडोर पर तेजी से काम चल रहा है. देश के शहरों में पब्लिक ट्रांसपोर्ट को बेहतर बनाने के लिए
2 दर्जन से अधिक नए शहरों में मेट्रो नेटवर्क का विस्तार हो रहा है। रीजनल रैपिड ट्रांजिट सिस्टम जैसे फ्यूचरिस्टिक सिस्टम पर भी देश में तेजी से काम चल रहा है। పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యంత ఆధునిక వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని రైళ్ల కంటే అత్యధిక వేగంతో పరుగులు తీసే ఈ శకటం ఎలాంటి కుదుపులు లేని సౌకర్యవంతమైన విమాన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది. ఈ మేరకు రైల్వే శాఖ ఈ రైలు ఛార్జీలను నిర్ణయించింది. అలాగే బుకింగ్స్ను ప్రారంభించింది. జనవరి 16 నుంచి ప్రయాణానికి గాను ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. భారత్ ఎక్స్ప్రెస్లో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ పేరిట 2 తరగతులు అందుబాటులో ఉన్నాయి. విశాఖ నుంచి సికింద్రాబాద్కు 20833 రైలుగాను, సికింద్రాబాద్ నుంచి విశాఖకు 20834 నంబర్ ట్రైన్గా నిర్ణయించారు. ఇక టికెట్ ధరల విషయానికొస్తే సికింద్రాబాద్ విశాఖకు చైర్ కార్ 1665 రూపాయలుగాను, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ వెల 3120 రూపాయలుగా ఖరారు చేశారు. సికింద్రాబాద్ వరంగల్ మధ్య చైర్ కార్ 520, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 1005 రూపాయలు. సికింద్రాబాద్ ఖమ్మం మధ్య సీసీ 750 రూపాయలు, ఈసీ 1460 రూపాయలు చేశారు. సికింద్రాబాద్ విజయవాడ మధ్య సీసీ 905 రూపాయలుగాను, ఈసీ 1775 రూపాయలుగాను, సికింద్రాబాద్ టు రాజమండ్రి చైర్ కార్ 1365 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ 2485 రూపాయలుగా రైల్వే శాఖ ప్రకటించింది. ఇక విశాఖ టు సికింద్రాబాద్ నడిచే వందే భారత్ రైలు ప్రయాణ టికెట్ ధరలను చూస్తే విశాఖ నుంచి సికింద్రాబాద్ చైర్ కార్ ధర 1720 రూపాయలు కాగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ 3170గా నిర్ణయించారు. విశాఖ నుంచి రాజమండ్రి సీసీ 625, ఈసీ 1215 రూపాయలు. విశాఖ నుంచి విజయవాడ 960 రూపాయలు సీసీ టికెట్ ధర కాగా 1825 ఈసీ టికెట్గా ప్రకటించారు. విశాఖ నుంచి ఖమ్మంకు సీసీ ధర 1115 గాను, ఈసీ 2130 రూపాయలుగా, విశాఖ నుంచి వరంగల్కు చైర్ కార్ ధర 1310 రూపాయలు కాగా ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధరను 2540 రూపాయలుగా రైల్వే శాఖ నిర్ధారించింది. దేశవ్యాప్తంగా 75వ ఆర్మీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు సైనికులు చేసిన త్యాగాలను గుర్తుకు తెచ్చుకుని పౌరులందరూ నివాళులర్పిస్తున్నారు. ఆర్మీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు ట్విట్టర్ వేదికగా సైనికుల త్యాగాలను గుర్తుకు తెచ్చుకున్నారు. సైనికుల శౌర్య పరాక్రమాలు, దేశం కోసం వారు చేసే త్యాగాల పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత ఆర్మీ జవాన్లకు, వారి కుటుంబాలకు సెల్యూట్ తెలిపారు. మనం ఈరోజు కడుపు నిండా తింటున్నామంటే దానికి కారణం కర్షకుడు. ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి కారణం దేశ సరిహద్దుల్లో మన కోసం కాపలా కాస్తున్న సైనికుడు. ఇద్దరూ లేకపోతే మనం లేము. రేయనక పగలనక దేశాన్ని కాపాడమే లక్ష్యంగా, మన ప్రాణాలు కాపాడమే ధ్యేయంగా పెట్టుకుని తమ కుటుంబాల గురించి ఆలోచించకుండా దేశ శ్రేయస్సుకై పాటుపడుతున్న సైనికుల త్యాగాలపై భారత సైనిక దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారతదేశానికి చెందిన ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప 1949 జనవరి 15న భారత సైన్యానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జనవరి 15న జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటున్నాం. అప్పటి వరకు బ్రిటన్కు చెందిన సర్ ఫ్రాన్సిస్ బుచర్ కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించేవారు. సైనిక దినోత్సవం రోజున న్యూఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి జాతీయ యుద్ధ స్మారకం వద్ద దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవాన్లకు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సైనిక కవాతు నిర్వహిస్తారు. 1899 జనవరి 28న కర్ణాటకలోని కూర్గ్లో జన్మించిన కరియప్ప మద్రాసులో విద్యాభ్యాసం పూర్తి చేసి బ్రిటిష్ ఆర్మీలో సైనికుడిగా చేరారు. ఇరాన్, ఇరాక్, సిరియా, బర్మా తదితర దేశాలలో విశేషమైన సేవలందించారు. రెండో ప్రపంచ యుద్ధంతో పాటు 1947లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. బ్రిటిష్ సైన్యంలో తీవ్ర వివక్షతను ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగిన ఆయన భారత సైన్యంలోకి జైహింద్ నినాదాన్ని తీసుకుని వచ్చారు. ఫీల్డ్ మార్షల్గా భారత సైన్యానికి తొలి కమాండర్ ఇన్ చీఫ్గా వ్యవహరించారు. భారత సైన్యం మొత్తానికి సైనిక దినోత్సవం ఒక ముఖ్యమైన రోజు. ఎంతోమంది దేశాన్ని కాపాడేందుకు బయట అంతర్గత శత్రువులతో పోరాడి తమ జీవితాలను త్యాగం చేసిన వీరులైన సైనికులను చూసి దేశం యావత్తూ గర్వపడుతోంది. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంట్ వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. IMPS, NEFT, UPI కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు. హాయిగా ఉండే. RBI అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. అనంతపురం అనగానే తరచుగా పేపర్లలో వచ్చే ఫోటో టమాటాలు తీసుకెళ్లి రోడ్ల పక్కన పారబోయటం. వ్యవసాయ కూలి పనికి పోయి చేసినందుకు డబ్బులు ఇస్తున్నారు, దాని కొలతలు వేసి మరి ఇస్తున్నారు. ఓకే, వాట్ ఈస్ ది గ్యాప్ ఇన్ బిట్వీన్ యూ అండ్ ఉషశ్రీ చరణ్ మినిస్టర్? నాకు ఎక్కడైనా నేను కోరుకునేది ఏంటంటే మర్యాద, గౌరవం. మోనార్కులు అనుకున్న వాళ్ళు, కోడెల శివప్రసాద్ లాంటి వాళ్ళు కూడా జగన్ మేనియాలో ఆ ఎలక్షన్స్ లో వైప్ ఆఫ్ అయిపోయారు. పెద్దగా బతుకుంటారు, గొప్పగా బతికిన వాళ్ళు, ఎట్లన్నా బతికిన వాళ్ళు, చావు అనేది సమానం కదా. వెల్కమ్ బ్యాక్. భారత సరిహద్దు వెంబడి పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. బెంగళూరులో జరిగిన 75వ ఆర్మీ దినోత్సవ వేడుకల్లో జనరల్ మనోజ్ పాండే ముఖ్య అతిథిగా పాల్గొని వివిధ రెజిమెంట్ల సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జనరల్ పాండే మాట్లాడుతూ పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందన్నారు. చైనా సరిహద్దు వెంబడి పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామన్నారు. ఆత్మనిర్భరతలో భాగంగా భారత సైన్యాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండేలా శిక్షణ అందిస్తున్నట్లు వివరించారు. कटौती हुई है। कई प्रॉक्सी आतंकवादी तंजीमों ने अपने आप को विजिबिलिटी देने के लिए टारगेटेड किलिंग्स की नई टेक्निक अपनाई है। भारतीय सेना अन्य सुरक्षा बलों के साथ मिलकर इन प्रयासों को विफल करने पर संकल्पित है। साथ ही हमारा प्रयास सद्भावना योजनाओं पर भी है, जिसके माध्यम से स्थानीय आबादी को मुख्य धारा में हम ले आ सके। उत्तरी सीमावर्ती इलाकों में स्थिति सामान्य रही है और स्थापित प्रोटोकॉल्स और मौजूदा मैकेनिज्म के माध्यम से शांति बनाए रखने के लिए आवश्यक कदम उठाए गए हैं। लाइन ऑफ एक्चुअल कंट्रोल पर एक मजबूत डिफेंस पोस्चर बरकरार रखते हुए हम किसी भी कॉन्टिंजेंसी से निपटने के लिए पूरी तरह तैयार है। దేశవ్యాప్తంగా సంక్రాంతి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణంలోని మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని పురస్కరించుకుని లోహిరి, మకర సంక్రాంతి, మాఘ బిహు వంటి పేర్లతో పండుగను నిర్వహించుకుంటారు. ఈ పండుగలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలు శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ పండుగలు ఉల్లాసంతో, ఉత్సాహంతో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఉత్తర భారతదేశంలోని పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ, చండీగఢ్లలో లోహ్రీ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రైతులకు పంట వచ్చే సమయానికి ప్రతీకగా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్ పేరుతో పండుగలు నిర్వహించుకుంటారు. ఈ పండుగలు భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో జరుపుకునే ఈ పండుగలు సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యానికి, ఐక్యతకు ప్రతీకలని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. తాడేపల్లిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. శనివారం జగన్ దంపతులు జ్యోతిని వెలిగించి సంక్రాంతి సంబరాల్ని ప్రారంభించారు. అనంతరం గోశాలలో గోపూజ చేశారు. ఆపై భోగి మంటను వెలిగించిన సీఎం జగన్ హరిదాసు కీర్తనలు ఆలకించి ఆశీర్వాదం తీసుకున్నారు. రైతులు, పల్లె ప్రజలతో కలిసి ఏటా సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం ముఖ్యమంత్రికి ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాల్లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో నిండుగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ్ముళ్ళు, అవ్వాతాతలు అందరికీ కూడా ఈ సంక్రాంతి వేళ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి జరగాలని దేవుడి ఆశీస్సులు
ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. తిరుపతి సమీపంలోని కమ్మపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా వేడుకలు జరిగాయి. హరిదాసు సంకీర్తనలు, కోలాటాలు, డూడు బసవన్నల ఆటలతో గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తున్నట్లు కమ్మపల్లి గ్రామస్తులు దూరదర్శన్కు తెలిపారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈరోజు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన భారతదేశంలోనే తెలుగు సంప్రదాయానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపులో భాగంగా అంటే ఈ పెద్ద పండుగలు, సంక్రాంతి సంబరాలంటే మనకు అతి ముఖ్యమైనవి కూడా మన హిందూ సంప్రదాయాలు. అలాంటి కల్చరల్, అలాంటి విధానం ఉన్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో ఇవన్నీ కనుమరుగైపోయాయి. ఒక సంక్రాంతి సంబరాలంటే ఇంటికి కొత్త అల్లుళ్ళు రావడం, అదేవిధంగా చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా అందరూ మన కుటుంబం సమేతంగా అందరూ కలిసిమెలిసి ఊర్లో మంచి చెడులు మాట్లాడుకోవడం, ఒక హరికథ అనడం, ఏదో ఒక ఉత్సవాలు జరిపించడం, అదే మన ఆనవాయితీ. కర్నూలులో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. కల్లూరులోని చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో వీర శైవ లింగయతి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా సంక్రాంతి పండుగ ఉంటుందని చిత్తూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ కరుణకుమార్ అన్నారు. చిత్తూరులో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వేడుకలు సంక్రాంతిని ప్రతిబింబిస్తాయని తెలిపారు. ఆ తెలుగు నానుడితో చేసుకుంటున్నటువంటి సంక్రాంతి అన్న పండుగ కన్నుల పండుగగా చేసుకోవాలి. ఈ రోజున ఏంటంటే గ్రామాల్లో మనం చూస్తున్నప్పుడు, వాడవాడలో చూస్తున్నప్పుడు ఆ యొక్క సంబరాల తాలూకా ఏదైతే తేజస్సు ఉందో అది తగ్గిపోతుంది. కాబట్టి నేను ప్రజలకి విన్నవించేది ఏంటంటే, దయచేసి మనం ఏదైతే తెలుగు సాంప్రదాయాన్ని మనం పాటిస్తున్నామో అన్నీ కూడా ఖచ్చితంగా పాటిద్దాం. మనం ఆ సంబరాల్ని సంతోషంగా చేసుకుందాం. జీవితంలో మనకి ఏదైతే పంట పొలాల నుంచి వస్తుందో దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని ఈ తాగుడికి, వ్యసనాలకి దూరంగా ఉండి సుఖశాంతులు అయినటువంటి జీవితాన్ని మీ అందరూ కూడా ఆనందించాలని, పొందాలని నేను గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జగనన్న సంక్రాంతి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన క్రీడా పోటీల్లో విజయం సాధించిన వారికి సిద్ధార్థ్ రెడ్డి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందన్నారు. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకుంటే ఇండస్ట్రియలిస్టులు కానీ, డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేస్తూనే ఉంటారు. నిత్యం సంక్రాంతి సందర్భంగానో, దసరా సందర్భంగానో, లేకుంటే కానీ క్రిస్మస్ సందర్భంగానో అనేక రకమైన టోర్నమెంట్లు ఆర్గనైజ్ చేస్తుంటారు. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గ స్థాయిలో ఈ జగనన్న సంక్రాంతి సంబరాలను కూడా ఏర్పాటు చేస్తే దాదాపుగా 2500 మంది క్రీడాకారులు ఈరోజు ఈ జగనన్న సంక్రాంతి సంబరాలలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగానే చాలా సంతోషం. ఎందుకంటే దాదాపుగా ఈ టోర్నమెంట్ని వీక్షించేదానికి 5000 నుంచి 10,000 మంది ఇక్కడున్న నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలు కానీ, పక్క నుండే గ్రామాల నుండి వచ్చి ప్రజలకి దీన్ని వీక్షించడం చాలా సంతోషం. ఎందుకంటే ఒకటి క్యాడర్కి కూడా ఐకమత్యం పెరిగి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, లోకల్ ఫిజికల్ డైరెక్టర్లు కానీ, లేకుంటే కానీ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు అందరూ కూడా ఐకమత్యంతో పనిచేసి ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినారు. మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ బ్యాంకు చెల్లింపులు అన్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, BMAP ద్వారా చెల్లించండి. అంతేకాదు మీ లావాదేవీలను మీ సురక్షిత కంప్యూటర్ నుండి గానీ, మొబైల్ నుండి గానీ మాత్రమే చేయండి. ఎల్లప్పుడూ డిజిటల్ సురక్షిత లావాదేవీలను చేయండి. అజ్ఞాత వ్యక్తుల నుండి మీ మొబైల్లో వచ్చే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఎటువంటి సూచనలకు మీరు స్పందించకండి. జారీ చేయవారు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం, ఆంధ్రప్రదేశ్.
అనంతపురం అనగానే తరచుగా పేపర్లలో వచ్చే ఫోటో టమాటాలు తీసుకెళ్లి రోడ్ల పక్కన పారబోయటం. వ్యవసాయ కూలి పని పోయి చేసినందుకు డబ్బులు ఇస్తున్నారు, దాని కొలతలు వేసి మరి ఇస్తున్నారు. What is the gap in between you and Ushasri Charan minister? నాకు ఎక్కడైనా నేను కోరుకునేది ఏంటంటే మర్యాద గౌరవం. మోనార్క్లు అనుకున్న వాళ్ళు కోడెల శివప్రసాద్ లాంటి వాళ్ళు కూడా జగన్ మేనియాలో ఆ ఎలక్షన్స్ లో వైప్ ఆఫ్ అయిపోయారు. పెద్దగా బతుకుంటారు, గొప్పగా బతికిన వాళ్ళు, ఎట్లన్నా బతికిన వాళ్ళు, చావు అనేది సమానం కదా. బ్యాక్ టు న్యూస్. కృష్ణా జిల్లా అంపాపురంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల శిబిరాన్ని ఎస్పీ జాషువా గత రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. అనంతరం జాషువా మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి ఉత్సవాల పేరిట పెద్ద ఎత్తున ప్రజలు ఒకే చోట గుమికూడటం చట్టవిరుద్ధమన్నారు. ఈ విషయంపై నిర్వాహకులకు నోటీసులు అందించి వివరణ కోరనున్నట్లు జాషువా వివరించారు. పండగ వాతావరణంలో ప్రజలందరూ ఆనందంగా. నేపాల్లోని పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఖాట్మాండు నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయలుదేరిన యతి ఎయిర్లైన్స్కు చెందిన ATR 72 విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఆ సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా విమానానికి మంటలు అలుముకున్నాయి. ప్రమాదానికి గురైన ఈ విమానంలో పలువురు విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ విమాన ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ విచారం వ్యక్తం చేశారు. త్వరితగతిన సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యుద్ధభూమిలో ఉక్రెయిన్పై రష్యా మరొకసారి విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా క్షిపణుల మోత మోగించింది. నిప్రో పట్టణంలోని ఓ నివాస సముదాయంపై బాంబుల వర్షం కురిపించడంతో 14 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. దేశంలోని ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడిందని తెలిపారు. రాజధాని కీవ్లోని క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తుందని ఆయన వెల్లడించారు. ఒడిశా వేదికగా జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియా నేడు ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. గ్రూప్ డిలో భాగంగా ఇప్పటికే స్పెయిన్పై 2-0 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించిన భారత జట్టు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. సాయంత్రం 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మరోవైపు సాయంత్రం 5 గంటలకు స్పెయిన్ జట్టు వేల్స్ జట్టుతో పోటీ పడనుంది. స్వదేశంలో తిరుగులేని ఫామ్ కొనసాగిస్తున్న టీమిండియా క్రికెట్ జట్టు నేడు శ్రీలంకతో 3వ వన్డే ఆడనుంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. తొలి 2 మ్యాచ్లు నెగ్గి ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న రోహిత్ సేన ఆఖరి పోరులో ప్రయోగాలకు పూనుకుంది. రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, పాండ్యాతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా బౌలింగ్ విభాగంలో హర్షదీప్, వాషింగ్టన్ సుందర్ వంటి వారిని జట్టులోకి తీసుకుంది. తిరువనంతపురం వికెట్ బ్యాటింగ్, బౌలింగ్కు సమానంగా సహకరిస్తుంది. మరోవైపు లంక జట్టు కూడా ఈ మ్యాచ్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. పేమెంట్ ఫెయిల్ కానీ డబ్బు అయితే కట్ అయింది. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పోయింది. నష్టపరిహారం దొరుకుతుంది, దిగులు పడకు బాబు. ఒకవేళ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా, అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినా బ్యాంక్ సమయంలో డబ్బును తిరిగిస్తుంది లేదా కంపెన్సేషన్ ఇచ్చే సదుపాయం కలదు. లేకపోతే మీరు RBI వారి అంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి.